హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియో క్లాస్. ఈరోజు క్రియో క్లాస్లో మనం ఎలికల్ అండ్ వాల్యూమెట్రిక్ ఎలికల్ గురించి తెలుసుకుందాం. ఎలికల్ అండ్ వాల్యూమెట్రిక్ ఎలికల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆమ్, ఏదైనా ఒక స్ప్రింగ్ డిజైన్ చేయడానికైనా, లేదంటే ఒక ఎక్స్ట్రూడ్ కట్ అంటే ఏదైనా ఒక థ్రెడ్ డిజైన్ చేయడానికి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కోసం ఈ వాల్యూమెట్రిక్ అండ్ ఎలికల్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎలికల్ చూద్దాం. ఎలికల్ నేను డిఫైన్ చేసుకున్న ఓ ప్లేన్ అనేది తీసుకున్నా. ఓ ప్లేన్ తీసుకొని స్కెచ్లో పెట్టుకొని ఒక లైన్ స్ట్రైట్గా తీసుకున్నా. ఎస్కేప్ లైన్ తీసుకున్నా. ఒక సెంటర్ లైన్ అనేది సెంటర్ యాక్సిస్‌లో ఒక సెంటర్ లైన్ అనేది ఇచ్చుకున్నాం. రైట్. తర్వాత ఇదిగోండి చూడండి. సెంట్రల్ యాక్సిస్ అనేది ఆటోమేటిక్‌గా క్లిక్ చేసుకుంది. స్కెచ్‌లో పెట్టుకున్నా. ఇక్కడ కోఇన్సిడెన్స్ అయ్యే పాయింట్ ఉంటది కదా! ఇక్కడ మీట్ అయిన దగ్గర ఒక మీకు నచ్చింది సర్కిల్ గాని, రెక్టాంగిల్ గాని ఏదో ఒకటి. సర్కిల్ గాని, రెక్టాంగిల్ గాని ఏదైనా ఒకటి డ్రా చేయొచ్చు. డ్రా చేశా. చూడండి. ఆటోమేటిక్‌గా స్ప్రింగ్ అనేది వచ్చింది. మన లైన్ తీసుకున్నాం కదా! ఆ లైన్ హైట్‌లో మనకి తీసుకున్న సర్కిల్ అనేది స్ప్రింగ్ అనేది ఆ లైన్ హైట్‌లో తీసుకున్నాం కదా సర్కిల్. ఆ సర్కిల్ షేప్‌లో స్ప్రింగ్ అనేది వచ్చింది. పిచ్ ఇక్కడికెళ్ళి పిచ్ కూడా మార్చుకోవచ్చు. 47 ఉంది. నేనంతా ఓ 30 ఇచ్చుకుంటున్నా. చూడండి, పిచ్ తగ్గే కొద్దీ గ్యాప్ కూడా తగ్గిపోయింది. ఇది. మళ్ళీ దీన్ని ఎడిట్‌లోకెళ్తున్నా. ఎడిట్‌లోకెళ్ళి ఇక్కడ ఎడిట్ ఉంది కదా! ఎడిట్ తీసుకొని స్కెచ్‌లో పెట్టుకొని నేను ఈ లైన్‌ని డిలీట్ చేసేస్తున్నా. డిలీట్ చేసి ఒక లైన్ తీసుకున్నా. ఒక లైన్ తీసుకొని దీన్ని ఇలా క్రాస్‌గా ఈ లైన్ డ్రా చేశా. ఎస్కేప్. రైట్. చూడండి. మనం క్రాస్ సెక్షన్‌లో తీసుకున్నాం కదా! ఇందాక కింద పైన డయామీటర్ అనేది ఈక్వల్ వచ్చింది. ఇప్పుడేమో డయామీటర్ అనేది అలా తగ్గుకుంటూ పైకెళ్ళింది. ఇలా కూడా స్ప్రింగ్ అనేది డిజైన్ చేయొచ్చు. ఓకేనా? కంట్రోల్ జెడ్. ఇప్పుడు నేను ఒక స్కెచ్‌లో పెట్టుకొని ఒక సర్కిల్ తీసుకుంటున్నా. ఆ సర్కిల్ యొక్క డయా అనేది ఒక 50. రైట్. ఇప్పుడు దీన్ని ఎక్స్‌ట్రూడ్ చేస్తున్నా. ఎక్స్‌ట్రూడ్ చేసి ఇక్కడ సిమెట్రీలో పెట్టుకున్నా. దీన్ని ఒక 300 హైట్ తీసుకొని చేశా. రైట్. హ్మ్. ఇప్పుడుంది కదా! దీన్ని స్వీప్‌లోకెళ్ళి వాల్యూమెట్రికల్ స్వీప్ మీద సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇందాకలాగే ఒక ప్లేన్ అనేది డిఫైన్ చేసి ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా. స్కెచ్. హ్మ్. స్కెచ్‌లో పెట్టుకొని ఒక లైన్ డ్రా చేయండి. మీకు ఎక్కడి వరకు థ్రెడ్ కావాలో ప్రొఫైల్ అనేది అక్కడి వరకు డ్రా చేసి ఎస్కేప్ రైట్. ఇప్పుడు సెంటర్ యాక్సిస్ ఉంది కదా! ఈ సెంటర్ యాక్సిస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాక్సిస్ ఆన్ చేసుకోండి. ఇదిగో యాక్సిస్ పైన క్లిక్ చేశా. యాక్సిస్ అనేది తీసుకుంది. సెక్షన్‌లోకెళ్ళి ఎడిట్ క్రియేట్ ఎడిట్ సెక్షన్‌లో పెట్టి చేసుకున్నా. ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ అయింది కదా! ఆ పాయింట్ దగ్గర మీరు ఏదో ఒక మెటల్‌ని ఇవ్వచ్చు. నేనిక్కడ ఒక ట్రయాంగిల్ అనేది డ్రా చేస్తున్నా. ఎస్కేప్ రైట్. చూడండి, థ్రెడ్ అనేది కట్ అయింది. నేనిక్కడ పిచ్‌లోకెళ్ళి పిచ్ వాల్యూ 84 ఉంది కదా! పిచ్ వాల్యూ ఒక 20 పెట్టుకుంటున్నా. చూడండి, థ్రెడ్ అనేది కట్ అయింది. థ్రెడ్ అనేది కట్ అయింది. ఇది ఎక్స్‌ట్రూడ్ థ్రెడ్ కట్ అయింది. అదే ఇంటర్నల్‌గా నీకు థ్రెడ్ కావాలంటే కంట్రోల్ జెడ్. మళ్ళీ వాల్యూమెట్రికల్ స్వీప్ ప్లేన్స్ ఆన్ చేసుకోండి. ప్లేన్స్ ఆన్ చేసుకున్న తర్వాత డిఫైన్ ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్. స్కెచ్ ఒక లైన్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగే మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలో అక్కడికి ఒక లైన్ డ్రా చేయండి. ఎస్కేప్ రైట్. యాక్సిస్ అడిగింది కదా! ఇక్కడ యాక్సిస్ ఆన్ చేసుకొని ఈ యాక్సిస్ ఇవ్వండి. యాక్సిస్ అయిన తర్వాత సేమ్ ఇందాకట్లాగే స్కెచ్‌లోకెళ్ళి స్కెచ్ పెట్టి మీకు ఎక్కడ ఏం కావాలనేది ఆ టైప్‌లో చూడండి. మనకిక్కడ వచ్చింది. ఇక్కడ పిచ్‌లోకెళ్ళి పిచ్ ఇక్కడ 24 ఉంది కదా! నేనిక్కడ ఒక 15 పిచ్ ఇస్తున్నా. రైట్. ఇదిగోండి, థ్రెడ్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫార్మ్ అయింది. ఇలా హెలికల్ స్వీప్ యూజ్ చేసుకొని ఎక్స్టర్నల్ థ్రెడ్ ఏయొచ్చు. వాల్యూమెట్రిక్ హెలికల్ స్వీప్ యూజ్ అంటే ఎక్స్‌ట్రూడ్ కట్ అంటే లోపల కట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్నల్ థ్రెడ్ ఏసి చూపెడతా చూడండి మీకు. ఫ్రంట్ ప్లేన్ తీసుకున్నా. స్కెచ్. స్కెచ్‌లో పెట్టుకొని ఓ సర్కిల్ తీసుకున్నా. దీన్ని ఒక 100
డయా ఇచ్చి రైట్ ఎక్స్ట్రూడ్ చేసుకొని రైట్ గో టు సెల్, దీన్ని సెల్ చేయండి. థిక్నెస్ అనేది 5 mm ఇవ్వండి. రైట్ ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ గో టు ఎలికల్ స్ట్రిప్ అండ్ అట్లాగే ఒక ప్లేన్ అనేది డిఫైన్ కొట్టి ప్లేన్ సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్ ఇదిగోండి, ఇంటర్నల్ థ్రెడ్ అనేది లోపల ఫామ్ అయింది. ఇలా కూడా థ్రెడ్ అనేది చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.